సత్య శోధన అంటే సత్యమే దైవం. సత్య శోధన అంటే దైవ శోధన. దైవ శోధన అంటే సత్య సాధన. సత్య సాధన అంటే దైవ సాధన. దైవ సాధన అంటే ఎన్నెన్నో సత్యాలు. ఆత్మ అన్నది ఒక సత్యం. ఆత్మశక్తి అన్నది ఒక సత్యం. శరీరం అన్నది ఒక సత్యం. వ్యక్తి అన్నది ఒక సత్యం. వ్యక్తిత్వం అన్నది ఒక సత్యం. కర్మం అన్నది ఒక సత్యం. కర్మఫలం అన్నది ఒక సత్యం. ఎంపిక అన్నది ఒక సత్యం. ఎరుక అన్నది ఒక సత్యం. మరపు అన్నది ఒక సత్యం. పరస్పర ప్రభావాలు అన్నది ఒక సత్యం. నిరంతర మార్పు అన్నది ఒక సత్యం. అనేకానేక లోకాలు అన్నది ఒక సత్యం. అనేకానేక జీవులు అన్నది ఒక సత్యం. అనేకానేక అజ్ఞానాలు అన్నది ఒక సత్యం. అనేకానేక సుజ్ఞానాలు అన్నది ఒక సత్యం. అనేకానేక కోణాలు అన్నది ఒక సత్యం. అనేకానేక సందిగ్ధాలు అన్నది ఒక సత్యం. సత్యాన్ని గ్రహించిన వాడే దైవాన్ని గ్రహించిన వాడు. సత్యాన్ని గ్రహించిన వాడే దైవాన్ని గ్రహించిన వాడు. ఎంతగా సత్యాన్ని గ్రహిస్తే అంతగా దైవాన్ని గ్రహిస్తాము. సత్యాసక్తే దైవాసక్తి. సత్యపిపాసే దైవపిపాస. సత్యారాధనే దైవారాధన. సత్యం శరణం గచ్ఛామి. సత్యం ఏవ శరణం మయం. కిం సత్యం కిం కర్తవ్యం. కిం సత్యం ఏది శాశ్వత సత్యం, ఏది ఇప్పటి సత్యం, ఏది ఇప్పటి అసత్యం. కిం కర్తవ్యం ఇది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయకూడదు. తల్లిదండ్రులు చెప్పేది ఒక సత్యం, మిత్రులు చెప్పేది రెండో సత్యం, సమాజం చెప్పేది మూడో సత్యం, మరి అంతరాత్మ చెప్పేది నాలుగో సత్యం. శరీరం కోరేది ఒకటి, మనస్సు కోరేది రెండు, బుద్ధి చెప్పేది మూడు, గుడిలోని దేవుడు చెప్పేది నాలుగు, గుడి పూజారి అడిగేది ఐదు, మరి అంతరాత్మ చెప్పేది ఆరు. అంతా గందరగోళం, అంతా అస్తవ్యస్తం, అంతా అల్లకల్లోలం, అంతా హాలాహలం, అంతా చుక్కాని లేని పడవ, అంతా గాలిలో దీపం. ధ్యానం అన్నదే కర్తవ్యం. ధ్యానం అన్నదే ఆచరణీయం. ధ్యానంలోనే సకల సత్యాలు సువిదితమవుతాయి. ధ్యానంలోనే సకల కర్తవ్యాలు అవగతమవుతాయి. బాల్య వ్యవస్థలోనే శ్వాస మీద ధ్యాసను బోధించవలే. బాల్య వ్యవస్థలోనే శ్వాసానుసంధానం అభ్యాసం చేయించవలే. బాల్య వ్యవస్థలోనే ఆత్మతత్వంను సూత్రప్రాయంగా బోధించవలే. బాల్య వ్యవస్థలోనే జీవచక్షును తెరిపింపజేయవలే. ధ్యాస, ధ్యానం. ధ్యాస అంటే మనోప్రవృత్తి. ధ్యాస అంటే ఒకానొక ప్రత్యేక మూసలో ప్రవహించే మనోప్రవృత్తి. మనస్సు అంటే ఆలోచనల సమూహం. మన ధ్యాస ఎటువైపు ఉంటుందో అటువైపే మనస్సు యొక్క ప్రవాహం ఉంటుంది. శైశవ దశలో తల్లి మీద ధ్యాస ఉంటుంది. బాల్య దశలో ఆటల మీద ధ్యాస ఉంటుంది. తల్లి మీద ధ్యాస కాస్త దక్కుతుంది. ఇకపోతే యవ్వన దశలో యవ్వనకాంక్షల పట్ల తీవ్ర ధ్యాస. అందరిలోనూ అగ్రగామిగా ఉండాలనే తీవ్ర ధ్యాస. పక్కవాడిని ఎలా అయినా అధిగమించాలనే తీవ్ర ధ్యాస. ప్రక్కవాడి కన్నా ఎక్కువ మార్కులు సంపాదించాలనే తీవ్ర ధ్యాస. ఈ విధంగా యవ్వన దశలో రకరకాల ధ్యాసలతో సతమతమవుతూ ఉంటారు. ఇంట్లోనూ ఉండాలనిపిస్తుంది, బయట ఉండాలనిపిస్తుంది, ఆటలు ఆడాలనిపిస్తుంది, చదువుకోవాలనిపిస్తుంది, సినిమాలన్నీ చూడాలా, ఏవేవో చేసేయాలి. అన్నీ అనుభవించేసేయాలి. వెరసి పెను తుఫాను. సకల ధ్యాసల సకల మనోవృత్తుల పరస్పర మహా అంతర్యుద్ధం. బాలాస్తావత్ క్రీడాసక్తః తరుణాస్తావత్ తరుణీసక్తః. చేతులు కాలక ముందే సత్యజ్ఞాన ఆకులను పట్టుకోవాలి. యవ్వన దశలో పెను తుఫానుగా రాబోయే సంక్షోభాన్ని బాలావస్థలోని మృగ్గ దశలోనే తుంచివేయాలి కదా! మొక్కాయి వంగంది మానే వంగదు. బాల వ్యవస్థలో శ్వాస మీద ధ్యాస అలవడినప్పుడు యవ్వన దశ సజావుగా, శాంతియుతంగా, సంస్కారవంతంగా, అభివృద్ధి పదంగా, పూర్ణోత్సాహంగా, నిత్యనూతనంగా, సంభ్రమకరంగా, ఆశ్చర్యకరంగా పరిణామం చెంది ప్రతి యువకుడు, యువతి భావి విజేతగా మారతారు. బాల్యదశలోనే శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం అలవడాలి. బాల్యదశలోనే అలవడిన ధ్యానం యవ్వన దశలో వికసిస్తుంది, పుష్పిస్తుంది. ప్రౌఢ దశలో పరిమళిస్తుంది, ఫలిస్తుంది. ఇక జీవితం మొత్తం 3 పువ్వులు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా స్వర్గధామం అవుతుంది. మార్పుకి హారతి, ధ్యానానికి హారతి. మార్పుకి హారతి, ప్రగతికి హారతి. మార్పు అంటే ప్రగతి. మార్పు అనేది ఒక ప్రకృతి తత్వం. జీవుడు ఒక పరమ ప్రకృతి. అనుభవాల పరంపరే జీవుడు. ప్రతి అనుభవం అమూల్యమే. ప్రతి అనుభవం అద్వితీయమే. ప్రతి అనుభవం ఒకానొక కొత్త ముందడుగే. ప్రతి అనుభవం ఒకానొక కొత్త ప్రగతి మెట్టే. మార్పుకు హారతి, ధ్యానానికి హారతి, ధ్యానానుభవాలకు హారతి. ధ్యానం ఒక మహా పెనుమార్పు. జీవుడు మూలాలను కదిలించి వేసే మార్పు. పెనుమార్పుకి మహాహారతి. ధ్యానం ప్రకృతికి ఆత్మను ప్రసాదిస్తుంది. ఆత్మానుభవానికి హారతి. బ్రహ్మాత్మానుభవానికి పెనుహారతి. బ్రహ్మాత్మానుభవం జీవుడిని పరమపురుషుడిగా చేస్తుంది. బ్రహ్మాత్మానుభవం పురుషుడిని పురుషోత్తముడిగా చేస్తుంది. మార్పుకు హారతి, ధ్యానానికి హారతి.